హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా గ్యాప్ అయితే వచ్చింది, దాదాపు ఒక 1 month గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే వర్క్ బిజీ వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే మనకి మెయిన్ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వర్క్ పైనే ఉండే. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ టైం దొరకడం వల్ల నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడి మన తెలుగు వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి ఈ అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. అరబీ పదాలని తెలుగులో ఏమంటారో మనకి కొంతలో కొంత తెలిస్తే గనక మనము ఈ గల్ఫ్ దేశాలలో వాళ్ళు మాట్లాడే అరబీ భాషని కొంచెం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే నేను థంబ్నెయిల్లో చూపించినట్టు ఇప్పుడు, ఇప్పుడే అనే పదాలని ఎలాంటి సందర్భాలలో వాడతారు అనేది ఈ వీడియోలోనైతే చెప్పాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మర్చిపోకుండా వీడియోకి మాత్రం లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం. అరబిక్లో లేదు లేదా కాదు అని చెప్పడానికి ము, మాఫీ ఈ 2 పదాలనైతే వాడతారు. అది కాదు అని చెప్పాలంటే ము హాదా అని చెప్తారు. ము అంటే కాదు, హాదా అంటే అది. ము హాదా అంటే అది కాదు అనే అర్థం వస్తుంది. అలాగే మాఫీ అనే పదాన్ని ఏం లేదు అని చెప్పడానికి మాఫీ షై అని చెప్తారు. అలాగే డబ్బులు లేవు అని చెప్పాలంటే మాఫీ ఫులుస్ అంటే డబ్బులు లేవు అనే అర్థం వస్తుంది. లేవు, లేదు, కాదు ఈ పదాలకి ము లేదా మాఫీ అనే పదాలని సందర్భాన్ని బట్టి వాడతారు. దీన్నే ఇంగ్లీష్లో నో లేదా నాట్ అని అంటాము. అలాగే ఇప్పుడే కాదు అని చెప్పాలంటే అరబిక్లో ము అల్హేన్ అంటారు. ము అంటే కాదు, అల్హేన్ అంటే ఇప్పుడే, ఇప్పుడు అనే అర్థాలైతే వస్తాయి. ఇప్పుడే కాదు అని చెప్పాలంటే ము అల్హేన్ అని చెప్తారు. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇప్పుడే కాదు తర్వాత చేయి అని చెప్పడానికి ము అల్హేన్ బాత్ షోయ్ అని చెప్తారు. అంటే కొంచెం సేపటి తర్వాత, కొంచెం అయిన తర్వాత ము అల్హేన్ బాత్ షోయ్ అని అయితే చెప్తారు. ఇప్పుడే కాదు అనడానికి ము అల్హేన్ అనే పదాన్ని వాడతారు. దీన్నే ఇంగ్లీష్లో నాట్ నౌ అని అంటాము. ఇప్పుడే చెయ్యాలి లేదా ఇప్పుడే చెయ్యి అని చెప్పడానికి అరబిక్లో ఎలా చెప్తారంటే సవ్వి అల్హేన్ అని చెప్తారు. సవ్వి అంటే చెయ్యడం, అల్హేన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థాలైతే వస్తాయి. ఇప్పుడే చెయ్యి లేదా ఇప్పుడు చెయ్యి అని చెప్పాలంటే సవ్వి అల్హేన్ అనే పదాన్ని అయితే వాడతారు. దీన్నే ఇంగ్లీష్లో డూ నౌ అని అంటాము. నువ్వు చేయగలవా లేదా ఈ పని నీ వల్ల అవుతుందా అని అడగాలంటే అరబిక్లో తిగ్దర్ తసవ్వి అని అంటారు. అంటే నీ వల్ల అవుతుందా, నువ్వు చేయగలవా అని మనం ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు తిగ్దర్ తసవ్వి అంటే నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుందా ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. దీన్నే ఇంగ్లీష్లో కెన్ యూ డూ అని అంటాము. నువ్వు చేయగలవా తిగ్దర్ తసవ్వి అని వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలంటే, మనం ఒకవేళ ఫ్రీగా ఉంటే గనక మనం చేస్తాము అని అనుకుంటే గనక జైన్ బాబా అనసవ్వి లేదా జైన్ మామ అనసవ్వి అని చెప్పొచ్చు. లేదా మనం అప్పటికే చాలా వర్క్ చేసి అలసిపోయి ఉంటాము, బాగా టైర్డ్ అయిపోయి ఉంటాము. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే మా ఇగ్దర్ అల్హేన్ అంటే బాబా నా వల్ల కాదు, ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పాలంటే మా ఇగ్దర్ అల్హేన్ అని చెప్పొచ్చు. నేను బాగా అలసిపోయాను అనడానికి అనతాబాన్ అని చెప్తారు. మగవాళ్ళైతే అనతాబాన్ అని చెప్తారు, ఆడవాళ్ళైతే అనతాబానా. మామ అనతాబానా మా ఇగ్దర్ అల్హేన్ అంటే నేను బాగా అలసిపోయాను, ఇప్పుడు నా వల్ల కాదు అనే అర్థమైతే వస్తుంది. నేను ఇప్పుడే చేయను లేదా ఇప్పుడు నా వల్ల కాదు ఈ 2 పదాలకి కూడా మా ఇగ్దర్ అల్హేన్ అని చెప్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు లేదా ఇప్పుడే అని చెప్పాలంటే దీన్ని అరబిక్లో అల్హేన్ అని అంటారు, అల్ ఆన్ అని కూడా అంటారు. ఎక్కువ శాతం అయితే వాడే పదం అల్హేన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే ఈ రెండింటికి కూడా అల్హేన్ అనే పదాన్ని వాడతారు. ఈ అల్ ఆన్ అనే పదాన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు. దానికి కూడా సేమ్ అర్థం అయితే వస్తుంది. ఈ 2 పదాలు కూడా ఒకటి అల్హేన్ అన్న అల్ ఆన్ అన్న ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థమైతే వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో నౌ అని అంటాము. నేను ఇప్పుడే చేయాలా లేదా చెయ్యనా, నేను ఇప్పుడే చెయ్యనా లేదా నేను ఇప్పుడే చెయ్యాలా అని అడగడానికి అసవ్వి దహేన్ అని అంటారు.
అసవ్వి దహేన్, ఆ అంటే నేను అనే అర్థం వస్తుంది. నేను చెయ్యాలా, అసవ్వి. దహేన్ అంటే ఇప్పుడే. మనము ఒకరిని అడిగేటప్పుడు అసవ్వి దహేన్ అంటే నేను ఇప్పుడే చేయాలా అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు మనం అసవ్వి అల్హేన్ అంటే ఇది కూడా సేమ్, నేను ఇప్పుడే చేయాలా అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. చెయ్యాలా, చెయ్యనా అన్నా కూడా అసవ్వి. నేను చెయ్యాలా, నేను చెయ్యనా, ఈ రెండింటికి కూడా అసవ్వి అనే పదాన్ని అయితే వాడతారు. ప్రతిదానికి అనా 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 అనే పదాన్ని ఉపయోగించారు. షార్ట్కట్లో ఆ అనే పదాన్ని ఒకదాన్ని వాడుతూ ఉంటారు. మీరు అరబ్బీ వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా గమనించండి. ఎవరైతే గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళు ఈ వీడియోస్ అయితే చూస్తున్నారో వాళ్ళ కోసం మరీ పర్టికులర్గా నేనైతే చెప్తున్నాను. ప్రతిదానికి అనా అనా, ఇంత ఇంతి అనే పదాలను అయితే వాడరు. వాళ్ళు షార్ట్కట్లో చెప్తా ఉంటారు. అది మనము కొంచెము గ్రహించుకుంటే సరిపోతుంది. నాకు ఇప్పుడే చెప్పు లేదా నాకు ఇప్పుడే చెప్పాలి అని అరబిక్లో ఎలా చెప్పాలంటే గుల్లీ అల్హేన్, గుల్లీ అల్హేన్ అని అంటారు. గుల్లీ అంటే చెప్పు అనే అర్థం వస్తుంది, నాకు చెప్పు అనే అర్థం వస్తుంది. అల్హేన్ అంటే ఇప్పుడే, ఇప్పుడు, ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. గుల్లీ అల్హేన్ అంటే నాకు ఇప్పుడే చెప్పు అనే అర్థం వస్తుంది. మామ గుల్లీ అల్హేన్ అంటే మామ నాకు ఇప్పుడే చెప్పు. బాబా గుల్లీ అల్హేన్ అంటే బాబా నాకు ఇప్పుడే చెప్పు అనే అర్థాలు అయితే వస్తాయి. దీన్నే ఇంగ్లీష్లో టెల్ మీ నౌ అంటే ఇప్పుడే చెప్పు అనే అర్థం వస్తుంది. ఇప్పుడే బయటకు తీయి, ఇప్పుడే బయటకు తీయి అంటే అది కార్ కావచ్చు లేదా ఏమైనా వస్తువులు కావచ్చు, ఏదైనా తొందరగా బయటికి తీ అంటాం కదా, దాన్ని అరబిక్లో తల్లబర్రా అల్హేన్, తల్లబర్రా అల్హేన్ అని అంటారు. తల్లబర్రా అంటే బయటకు తీయి, అల్హేన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థాలు అయితే వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. డ్రైవర్స్ ఎప్పుడైనా మీరు రాంగ్ పార్కింగ్లో కారు పార్క్ చేసినప్పుడు అక్కడ అంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నువ్వేంటి ఇక్కడ రాంగ్ పార్కింగ్ చేసావు, ఫైన్ కట్టు అన్నప్పుడు మీ దగ్గర సడన్గా డబ్బు లేకపోతే తలబర్ర సయ్యారా తలబర్ర అని చెప్తా ఉంటారు. అలాగే మనం ఇంట్లో కూడా ఏవైనా వస్తువులు కనబడినప్పుడు లేదా ఏదైనా వస్తువులు దొరకనప్పుడు ఏదైనా సడన్గా అవసరం వచ్చినప్పుడు అక్కడ మేడం చెప్తారు తలైబర్ర, తలైబర్ర, సహం తలైబర్ర లేదా గ్లాస్ తలైబర్ర, ఇలాగా సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటారు. తలైబర్ర లేదా తల్లబర్ర అంటే బయటకు తీయి అనే అర్థమైతే వస్తుంది. అల్హేన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే. తల్లబర్ర అల్హేన్ అంటే ఇప్పుడే బయటకు తీయి అనే అర్థం వస్తుంది. అలాగే ఇప్పుడే బయటికి పో, బయటికి పో అని చెప్తాం కదా, ఇప్పుడే అర్జెంటుగా నువ్వు బయటికి వెళ్ళాలి, ఇప్పుడు బయటికి వెళ్ళు, బయటికి పో అని చెప్తారు కదా, దాన్ని అరబిక్లో ఎత్లా బర్రా అల్హేన్, ఎత్లా బర్రా అల్హేన్ అని అంటారు. ఎత్లా బర్రా అంటే బయటికి పో అనే అర్థం వస్తుంది. అల్హేన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థాలు అయితే వస్తాయి. దీన్నే ఇంగ్లీష్లో గెట్ అవుట్ నౌ, గెట్ అవుట్ నౌ అంటే ఇప్పుడే బయటికి పో అనే అర్థం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో తల్లా బర్రా అంటే బయటకు తీయి, తల్లా బర్రా అంటే బయటకు తీయి, ఎత్లా బర్రా అంటే బయటికి పో అనే అర్థం అయితే వస్తుంది. తలై బర్రా అంటే బయటికి తీయి, ఎత్లా బర్రా అంటే బయటికి పో అనే అర్థాలు వస్తాయి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అరబ్బీ వాళ్ళు మాట్లాడినప్పుడు బాగా గమనించండి, ఈ పదాలను అయితే వాడుతూ ఉంటారు. తలై బర్రా, తలై బర్రా అంటే బయటకు తీయమని, ఎత్లా బర్రా అంటే బయటికి పొమ్మని అర్థం. ఇప్పుడే పంపిస్తాను అంటే మనము భోజనం కావచ్చు లేదా మొబైల్ కావచ్చు లేదా వాటర్ కావచ్చు, ఏదైనా సంథింగ్ పంపించు అని చెప్పినప్పుడు మనం ఇప్పుడే పంపిస్తాను అని మనం అరబిక్లో ఎలా చెప్పాలంటే అర్సిల్ అల్హేన్, అర్సిల్ అల్హేన్. అర్సిల్ అంటే పంపించడం, అల్హేన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థాలు అయితే వస్తాయి. అర్సిల్ అల్హేన్ అంటే ఇప్పుడే పంపిస్తాను అనే అర్థం వస్తుంది. ఒకవేళ మగవాళ్ళకైతే అర్సలిక్ అల్హేన్ అంటే నీకు ఇప్పుడే పంపిస్తాను, అర్సలిక్, అర్సలిక్ అని అంటారు మగవాళ్ళకి. అర్సలిక్ అంటే నీకు పంపిస్తాను, అల్హేన్ అంటే ఇప్పుడే. అర్సలిక్ అల్హేన్ అంటే నీకు ఇప్పుడే పంపిస్తాను అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళకి చెప్పాలంటే అర్సలిచ్ అల్హేన్, అర్సలిచ్ అల్హేన్ అంటే నీకు ఇప్పుడే పంపిస్తాను అనే అర్థమైతే వస్తుంది. నాకు ఇప్పుడే చూపించు అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఏవైనా వస్తువులు పట్టుకున్నా లేకపోతే వాళ్ళు కింద పడ్డప్పుడు బ్లడ్ వచ్చినా సంథింగ్ ఏదైనా సందర్భంలో మనం నాకు చూపించు అని అంటాం కదా, దాన్ని వర్రీని, వర్రీని అని అంటారు. వర్రీని అంటే నాకు చూపించు అనే అర్థం వస్తుంది. నాకు ఇప్పుడే చూపించు అని చెప్పాలంటే వర్రీని అల్హేన్, అల్హేన్ అంటే ఇప్పుడు లేదా ఇప్పుడే అనే అర్థాలు వస్తాయి. ఈ అల్హేన్ అనే పదాన్ని అల్ ఆన్ అని కూడా అంటారు. నాకు చూపించు అంటే వర్రీని, చూపించు అంటే వర్రీ అనాలి, నాకు చూపించు అంటే వర్రీని అని అనాలి.
ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో తెలుసుకున్న ఈ అరబిక్ పదాలు అలాగే వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మీకు రివిజన్లో మళ్ళీ ఒకసారి రిపీట్గా చెప్తాను. తెలుగు ఇంగ్లీష్ కాకుండా ఓన్లీ అరబిక్ పదాలు మాత్రమే చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి, లేదంటే వీడియోని మళ్ళీ రిపీట్గా ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇవి మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వారికి, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ము మాఫీ అంటే లేదు, లేవు, కాదు, కావు అని చెప్పడానికి ఈ ము మాఫీ అనే పదాలను అయితే వాడతారు. అలాగే ము అల్హేన్ అంటే ఇప్పుడే కాదు అనే అర్థం వస్తుంది. సవ్వి అల్హేన్ అంటే ఇప్పుడే చెయ్యి, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇలాగా రెండు అర్థాలు అయితే వస్తాయి. తిగ్దర్ తసవ్వి అంటే నువ్వు ఇది చేయగలవా, నీ వల్ల అవుతుందా, నువ్వు చెయ్యగలవా అని అడగడానికి తిగ్దర్ తసవ్వి అని అంటారు. మా ఇగ్దర్ అల్హేన్ అంటే ఇప్పుడు నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఇప్పుడు నా వల్ల కాదు, ఇప్పుడు నేను చేయలేను అని చెప్పడానికి మా ఇగ్దర్ అల్హేన్ అని చెప్పొచ్చు. హే అనసవ్వి అంటే నేను చేస్తాను, అవును నేను చేస్తాను లేదా నేను చేస్తాను అని చెప్పడానికి హే అనసవ్వి అని చెప్తారు. ఆగు నేను చేస్తాను అని చెప్పాలంటే లహదా అసవ్వి. లహదా అంటే ఆగు, అసవ్వి అంటే నేను చేస్తాను. హే అనసవ్వి అని చెప్పొచ్చు, లహదా అసవ్వి అని చెప్పొచ్చు నేను చేస్తాను అనడానికి. అలాగే అల్హేన్ లేదా అల్ ఆన్ అంటే ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థాలు అయితే వస్తాయి. ఒక్కొక్కసారి అల్హేన్ అంటారు, ఒక్కొక్కసారి అల్ ఆన్ అని చెప్తారు. రెండు పదాలకి కూడా ఒకే అర్థం వస్తుంది. అలాగే అసవ్వి దహేన్ అంటే నేను ఇప్పుడు చేస్తాను, నేను ఇప్పుడే చేస్తాను అని చెప్పడానికి అసవ్వి దహేన్ అంటారు, అసవ్వి అల్హేన్ అని కూడా అంటారు. నాకు ఇప్పుడే చెప్పు అని అనడానికి గుల్లీ అల్హేన్ అంటారు. గుల్లీ అల్హేన్ అంటే నాకు ఇప్పుడే చెప్పు అని అర్థం. తల్లా బర్రా అల్హేన్ అంటే ఇప్పుడే బయటికి తీయి అని చెప్పడానికి తల్లా బర్రా అల్హేన్ అని అంటారు. తల్లా బర్రా అంటే బయటికి తీయి అనే అర్థం వస్తుంది. లేదా తలై బర్రా అని కూడా అంటారు. తల్లా బర్రా అంటారు, తలై బర్రా అని అంటారు. ఎతలా బర్రా అల్హేన్ అంటే బయటికి పో అని అర్థం. తల్లా బర్రా అంటే తీయమని, ఎతలా బర్రా అంటే బయటికి పోమని అర్థం. పంపడం లేదా పంపించడంని అర్సిల్ అని అంటారు. అర్సిల్ అల్హేన్ అంటే ఇప్పుడే పంపించు అని చెప్పడానికి అర్సిల్ అల్హేన్ అంటారు. అర్సలిక్ అంటే నీకు పంపిస్తాను అని అర్థం. నేను నీకు పంపిస్తాను అంటే అన అర్సలిక్ అని మగవాళ్ళకి చెప్పాలి. అదే ఆడవాళ్ళకి నేను నీకు పంపిస్తాను అని చెప్పడానికి అన అర్సలిచ్ అని చెప్పాలి. మీరు ఒకటి బాగా గమనించండి, ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెము ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటుంది, మగవాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటుంది. ఇది బాగా గమనించండి. అలాగే వీడియో చివరికైతే వచ్చేసాము. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా వీడియోస్ని షేర్ చేయండి. కొంతలో కొంత వాళ్ళకి భాషలో మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.